హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అచ్చం భోజనాల్లో పెట్టే స్వీట్ లాగే ఉంటుంది. చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా కూడా తింటారు. మీకెప్పుడు స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఇవైతే గోల్డ్ కలర్ వచ్చేసినాయి. వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు సేమియా వేసుకున్నాను. మీరు కప్పు గానీ, గ్లాస్ గానీ ఏది తీసుకుంటే దాని ప్రకారము కొలత వేసుకోండి. నేనైతే 1 కప్పు సేమియాని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటరు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా 2 కప్పుల వాటర్ వేసుకొని సేమియాలనైతే ఉడికించేసుకుందాము. మీరు విడిగా గిన్నెలో 2 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకొని కూడా వేయించుకున్న సేమియాల్లోకి వేసేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా వేసుకొని కూడా సేమియాలైతే ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ అంతా పోయి సేమియా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిపోయిందంటే మనకి సేమియాలు పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందని అర్థం అనమాట. ఇలా చేత్తోటి తీసుకొని ప్రెస్ చేసామంటే మధ్యలోకి విరిగిపోతుంది చూసారా? ఈ విధంగా అయితే సేమియాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 3/4 కప్ వరకు షుగర్‌ని వేసుకొని షుగర్ కరిగిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మంటనైతే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. ఈ విధంగా వాటర్ బయటకొచ్చేసింది కదా! ఇప్పుడు ఇందులోకి చిటికెడు కలర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కలర్ ఇష్టం లేకపోతే కనుక కలర్‌ని స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ సేమియాలైతే ఉడికించుకోవాలి. పంచదారలో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని సేమియాలు ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఉడికించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా సేమియా కేసరి రెడీ అయిపోతుంది. చివరగా ఇందులోకి మనం వేయించేసి పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నామంటే వేడి వేడిగా సేమియా కేసరి సర్వ్ చేసుకోవడానికి రెడీ అన్నమాట. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా 15 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోండి. లేకపోతే ఈవినింగ్ టైంలో తినటానికి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్‌గా చేసేసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా తిన్నా బావుంటుంది. చల్లారిన తర్వాత తిన్నా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.